ఇక వార్తల్లోని వివరాలు. 6 సంవత్సరాల పసిబిడ్డ అస్ఫియా శవంతో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం చేయడం దురదృష్టకరమని, పసిబిడ్డ శవంతో రాజకీయం చేయడం పెద్దిరెడ్డికి తగదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ హితవు పలికారు. చిత్తూరు జిల్లాలో పొంగనూరులో అస్ఫియా అంజుమ్ అనేటువంటి ఒక 6 సంవత్సరాల పసిబిడ్డని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తే సామాజిక బాధ్యతగా అందరూ దాని సామాజిక బాధ్యతగా ఖండించాల్సింది. పసిబిడ్డ సమాన్ని కూడా రాజకీయాన్ని వాడుకుంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. దీనికి వత్తాసు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను, పసిబిడ్డ చనిపోయింది, ఎవరు దీన్ని వెనకేసుకురాదు. సమాజం ఖండించాల్సిన అంశం ఇది. దీన్ని నేను వచ్చి పరామర్శిస్తాను, దీన్ని కూడా నేను రాజకీయంగా వాడుకుంటాను, ఎక్కడ సమం కనిపిస్తే అక్కడ వాళ్ళేదని సిద్ధపడిపోతారు. పైగా ఇంకొక జోకు, ప్రభుత్వం రెస్పాండ్ అయిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ప్రభుత్వం బ్రహ్మాండంగా స్పందించింది, ఇటువంటి ఘటన ఏ బిడ్డకి జరగకూడదని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు, 3 మంత్రులు పంపించున్నారు, 11 టీంలు ఏర్పాటు చేశారు. డిఎస్పీతో సిఐతో కలిపి ఘటన జరిగిన వెంటనే ఎవరైతే దోషి ఉన్నారో ముద్దాయిలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రెస్పాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట, సెల్ఫీ తీసుకుని పోతారంట పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్పి. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా? ఏం చేస్తాడు? తిరుమల కొండకు వస్తామన్నాడు, దుమ్మాకు తెచ్చినాడు, పొంగనూరుకు వస్తామన్నాడు, ఇద్దరు మాకు అందుతున్న సమాచారం కలిపి దాన్ని దుమ్మా కొడతామన్నాడంట. వచ్చి ఏం చేసేది? సవాల్ రాజకీయం చేయడమే కదా, సమరాజకీయమే దాని అజెండా. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, మీకు భారీ ఓటమి తగ్గినా కానీ మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు లేదు. ఇకనైనా మారండి. ఈ ప్రభుత్వం ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉంది, ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తుంది. చంద్రబాబు నాయుడు ద్వారా అడిగారు వాళ్ళ బాధని, మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి, ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్తే ఈయన దాన్ని సవరాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం రేపు పొద్దున అర్జెంటుగా ఎలక్షన్ ఉన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి ఫీలింగ్. ఇదా సవరాజకీయాలు మానుకోండి అని చెప్పి సందర్భంగా గట్టిగా డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం.